అయోధ్య రామాలయాన్ని కూడా బీజేపీ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు బీఆర్ఎస్ రాజ్యసభ పక్ష నేత కె కేశవరావు. ప్రజా సమస్యలు పక్కన పెట్టి అయోధ్య గురించి పార్లమెంట్లో చర్చ పెట్టి తీర్మానం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల కోసమే బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. అయోధ్య రామాలయం గురించి పదే పదే చెప్తున్న ప్రధాని మోదీ తెలంగాణలో నిర్మించిన అతిపెద్ద దేవాలయం యాదాద్రి గురించి మాత్రం ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని విమర్శించారు. అటు బీఆర్ఎస్ పై వెంకటేష్ నేత వ్యాఖ్యలను కేకే ఖండించారు. వెంకటేష్ నేత బీఆర్ఎస్ పై తప్పుడు ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలకు బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుందని స్పష్టం చేశారు. అది మతపరమైన విషయాల్ని ఒక స్టేటు తన స్టేట్గా రాష్ట్రంగా దాన్ని చేపట్టకూడదు. దట్ బికమ్స్ థియోక్రటిక్. మనము థియోక్రటిక్ స్టేట్ కాము. పాకిస్తాన్ థియోక్రటిక్ స్టేటు, వేరే కంట్రీస్ ఉన్నాయి థియోక్రటిక్ స్టేట్లు. వాటికి రిలీజన్ మతము ఒక రాష్ట్రానికి ఒక ప్రతీక. మనకు కాదు, మనం సెక్యులర్ స్టేట్లది. మనం అన్ని దేవుళ్ళని నమ్ముతాము, అన్ని మతాలను నమ్ముతాము, అన్ని ఫేత్ని కూడా మనం నమ్ముతాం. కాబట్టి మనం ఆ తీరుగా పోదలుచుకోలేదు. మనం సెక్యులర్ స్టేట్. అటువంటి సెక్యులర్ స్టేట్ లోపల నిన్న మీరు డిస్కషన్ తీసుకొచ్చారు. రామ్ మందిర్ అయింది కాబట్టి దాన్ని ప్రేస్ చేసుకుంటూ డిస్కషన్ పెట్టారు. మీడియాలో చెప్పినట్టు మోషన్ కూడా పాస్ చేశారు లోక్సభలో అంటున్నారు. నేను నమ్మను, కానీ అది చేస్తే పూర్తిగా తప్పు. మతపరంగా ఒక రెజల్యూషన్, ఒక స్టేటు, ఒక గవర్నమెంట్ చేయడానికి వీలు లేదు. బికాజ్ మన కాన్స్టిట్యూషన్లో వీఆర్ సెక్యులర్. ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్ మనకి. కాబట్టి అది తప్పు. రెండో విషయం నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏమైందండి, ఇన్విటేషన్లు పంపించాను అంటున్నారు. అంటే ఆ గుడికి ఆ దినం పోకపోతే యాంటీ నేషనల్ మేము దేవుడికి వ్యతిరేకమా, రాముడికి వ్యతిరేకమా అడుగుతూ ఉన్నారు. వస్తున్నారు మీరు రాటోళ్ళు యాంటీ నేషనల్. ఇది చాలా తప్పు. నేను చెప్పినట్టు